ఇదేంటి తవ్వాగిపోయినది? అగ్గిపెట్టి ఎక్కడ ఉంటది? అమ్మా అవన్నీ సరిగ్గా పెట్టేసావా? అమ్మా అయ్య బాబోయ్ నొప్పి చచ్చిపోయేలాగున్నాను. బాబు కాస్త బేకపోనేయో నాన్న, తగ్గిపోతుంది నాన్న. అయ్యో నేనేమన్నా కావాలని ఇట్టానంటే కనబడినాకే పెట్టినాను కదా. అమ్మా నువ్వు కాసేపు నోరు మూసుకుని కూసో. అసలు ఆయన బాధలు ఆయన ఉంటే మధ్యలో నీ దెబ్బ పడి మాట్లాడి. బాబు నువ్వు పోనివ్వు. ఆటో రిపేర్ అయింది, వేరే ఆటో చూసుకోండి. కొంప ముంచావు కదయ్యా. యువతల మనిషి బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ఆటో అంటే ఎప్పుడు పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి? నానా దిగు. జాగ్రత్త. మెల్లిగా. ఆటో 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 ఆగు. హాస్పిటల్కి వస్తావా? నానా రా, నానా రా, మెల్లిగా. మెల్లిగా నానా. దొంగ దొంగ రేయ్ ఆగరా, రేయ్ ఆగరా, ఆటో. అమ్మా
అబ్బో కుటుంబరావు, నీ అదృష్టం బాగుండి తప్పించుకున్నావురా. ఇదే ఊళ్ళో ఉన్నావు కాబట్టి ఏదో ఒకరోజు దొరుకుతావు, నా చేతుల్లోనే ఖచ్చితంగా చస్తావు. సరే ఉంటాను. పదండి. చూడు చెట్టి, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, సాధ్యమైనంత తొందరగా ఆపరేషన్ చేయించండి అని. కానీ మీరు నా మాట వినట్లేదు. దాని ఫలితమే ఇది. అంటే ఏంటి డాక్టర్ మీరు అనేది? చెప్పాను కదమ్మా, రాను రాను ఆయన చూపు మందగిస్తోంది. శాశ్వతంగా గుడ్డివాడైపోతాడని. ఇప్పుడు అదే నిజం కాబోతోంది. చల్లబోయాను. అట్టాగే లేవే, ఈసారి నువ్వు పిలిచినా రాన్లే. రానా వెళ్దాం. సావిత్రి,
చేసింది చాలు, ఇలా రండి. ఏటమ్మా ఇలాగొచ్చారు? చూడండి, నాటకాలు ఆడడం మీ వృత్తే, నేను కాదన్ను. కాకపోతే ఇంకో వారంలో పిల్లలకి పరీక్షలున్నాయి. మీరిలా పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి రిహార్సల్స్ చేస్తే ఆ సౌండ్స్కి వాళ్ళు చదువుకోలేరు, ఇబ్బంది పడతారు. మీరు రిహార్సల్స్ చేయాలనుకున్నా, నాటకాలు ఆడాలనుకున్నా కాస్త సౌండ్ లేకుండా ఆడండి, సరేనా? సరేనమ్మా, మీరింతగా చెప్పాక కాదంటావా? మీరు చెప్పినట్టే చేస్తాం. సంతోషం, వస్తా. పదండి పదండి, రిహార్సల్ చేసుకుందాం. అక్క, గజ్జల గంగమ్మ అంటే అదే. ఇక్కడ కాకినాడ కాంతమ్మ అంటే ఆవిడేనమ్మా. మన ఇంట్లో బాత్రూంలు కడిగేది కూడా ఇంతకంటే బాగానే ఉంటుంది కదరా. కార్పొరేటర్ పదవికి ఈ కుక్క మొహందే దొరికిందా? ఏయ్, ఎవరినే కుక్క మొహన్ అంటున్నావు? నిన్నెందుకంటాను గంగమ్మ? నీ ఫేస్ ఏంటి, ఆ కళ్ళేంటి, ఆ గ్లామర్ ఏంటి? అబ్బబ్బబ్బబ్బా, పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తావుగా. నేను అంత అందంగా ఉంటానా? మరి మర్చిపోయే మొహమా నీది? నీ ఫోటో ఉంటే ఇస్తావా? ఎందుకు? ఇంటి ముందు దిష్టి బొమ్మ లేదు, పెట్టుకుందామని. ఏంటన్నా? ఎల్లహే. చూసావా చూసావా, అది నన్ను ఎంత మాట అందో. నువ్వు తొందరపడకు. ఈ విషయాలన్నీ పార్టీ ఇన్ఛార్జికి చెప్పి దీని సంగతి తెలుద్దాం. పద. హలో, అందరూ ఇలా ఒకసారి వస్తారా? మళ్ళీ ఈవిడెవరు? పదండి పదండి. నమస్కారం. నమస్కారం. మీరు? నమస్కారం. నా పేరు కాకినాడ కాంతమ్మ. ఈ వార్డుకి కాబోయే కార్పొరేటర్ని. అలాగే తల్లి. నమస్కారం. చెప్పండమ్మా, ఏటీలో వచ్చారు? ఏమీ లేదు, చాలా నెలలుగా మీకు నాటకాలు వేసే అవకాశం లేక, ఒకవేళ మీరు పొరపాటున నాటకం వేసినా చూసేవాళ్లు లేక ఆర్థికంగా చితికిపోయారని, తిండికి లేక బట్టకి లేక అష్టకష్టాలు పడ్డారని ఇదిగో మా తమ్ముడు చెప్తే వినొచ్చాను. అవును తల్లి, మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఈ సినిమాలు, యూట్యూబులు, ఫేస్బుక్లు వచ్చాక మా ఫేసులు చూసేవాళ్లే కరువైపోయారు. ఈ కళనే నమ్ముకొని బతుకుతున్నాం తల్లి. వేరే పని చాతకాని వాళ్ళం. ఆదరించి ఆదుకునేవాళ్లు లేక 30 తిప్పలు పడుతున్నాం తల్లి. ఇంక మీరు తిప్పలు పడాల్సిన పని లేదు. మీ కష్టాలు తీరేంత డబ్బుని నేనిస్తాను. నిజమా తల్లి? కాకపోతే ఆ డబ్బుని నేను మీకు ఊరికే ఇవ్వను. మరి ఏదైనా ఒక నాటకం ఆడండి. ఈ కాలనీలో ఉన్న జనాలందరూ చూస్తారు, వాళ్ళు ఆనందిస్తారు. దాంతో నేను డబ్బులిస్తాను. ఏంటి, నాటకం ఆడతారా? ఇంతకు ముందైతే ఆడేవాళ్ళం అమ్మా. కానీ ఇందాకే
ఆ గజ్జెల గంగమ్మ గారొచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చెళ్లారు. ఏమని? త్వరలో పిల్లలకి పరీక్షలున్నాయట. ఇప్పుడు గనక మేము నాటకాలు ఆడితే ఆ సౌండ్ కి పిల్లల చదువు దెబ్బతింటుందట. అందుకని నాటకాలు ఆడొద్దని గట్టిగా మరీ చెప్పెళ్లారు తల్లి. ఒక్క నిమిషం. ఒరే తమ్ముడు, అక్క కొంచెం మాట్లాడాలి, అటు పద. ఒరే తమ్ముడు, అక్క ఆ గజ్జెల గంగమ్మ దాని గొయ్యి అదే తవ్వుకున్నట్టుందిరా. అందుకే మనం చెయ్యాలి అనుకున్న పనిని అది వద్దు అని చెప్పెళ్ళింది. ఇప్పుడు చూడు దాని బతుకుతో ఎలా ఆడుకుంటాను. చూడు సావిత్రి, అమ్మా, నువ్వు సౌండ్ పెడితేనే కదా వాళ్ళు డిస్టర్బ్ అయ్యేది, చదువులు చెడిపోయేది. చాలా తక్కువ సౌండ్ పెట్టు. ఆ సౌండ్తోనే నాటకం చూద్దాం. అంటే తల్లి గాలి లేకపోతే నాన్నకి నిద్ర పట్టదు. పైగా దోమలు పీకెత్తున్నాయి. నువ్వు నిద్రపో. కాసేపాకి నేను నిద్రతాను. ఈ మాత్రం దానికి నా చేతులు ఏమైనా అరిగిపోతాయా ఏంటి? నీ మాత్రం చేతులు కావా? నీకు మాత్రం నొప్పులు రావా? నేను నిసురుతాను, నువ్వు పడుకో. నేను నెట్ సెత్తంతా తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో పడేశాను. నాకు తెలిసి నీ డబ్బా ఆడనే పడిపోయి ఉంటది. పోయిన డబ్బులు ఎలాగైనా సంపాదించాలా? ఏదైతే దౌద్ది. డంపింగ్ యార్డ్కి వెళ్తాను, డబ్బులు అడిగి తెచ్చుకుంటాను.